ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ బ్యాంకులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో వేరువేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 4 గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ఈ బ్యాంకులు ఒకే పేరుతో కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులను విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఏర్పాటు చేశారు. ఈ నూతన బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉండనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకుకు స్పాన్సర్గా వ్యవహరించనుంది. రాష్ట్రంలోని ఈ 4 గ్రామీణ బ్యాంకులు ఇప్పటి వరకు వేర్వేరు పేర్లతో తమ కార్యకలాపాలు కొనసాగించాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై అన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పేరుతోనే లావాదేవీలు నిర్వహించనున్నాయి. ఈ విలీనం మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఖాతాదారులు తమ బ్యాంకింగ్ అవసరాల కోసం ఇకపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. ఈ విలీనం వలన బ్యాంకింగ్ కార్యకలాపాలు మరింత సులభాంతరం అవుతాయని భావిస్తున్నారు.